సో నేను డిస్కస్ చేసిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నేను షేర్ చేసిన అసైన్మెంట్ ఎవరైనా చూసారా? ఏమైనా క్వశ్చన్స్ అసైన్మెంట్ చూడలేదు కానీ నిన్న డిస్కషన్ చేస్తున్న టాపిక్స్ ఇస్ ఫైన్. ఓకే. దుర్గా, యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్ ఫర్ మీ. చూస్తాము అసెస్మెంట్ మనం చెప్పిన తర్వాత పర్లేదు చదువుతాను. ఓకే, రైట్. ఒకసారి మీరు సబ్మిట్ చేస్తే మళ్ళీ చేయలేరు. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడన్నా ఒక ఎక్సెల్లో పెట్టుకోండి. మీరు లాస్ట్ రోజున సబ్మిట్ చేద్దరు. సరే, ఓకేనా? రైట్. ఓకే. మనం డిస్కస్ చేసిన టాపిక్ పాజిటివ్ ఇండెక్సింగ్. ఓకే, ఇండెక్స్లో 2 రకాలు ఉంటాయని చెప్పాం మనం. ఆ ఇండెక్స్లో ఉన్న 2 రకాల్లో పాజిటివ్ ఇండెక్స్కి సంబంధించిన దాన్ని మనం డిస్కస్ చేసాం. నెగిటివ్ ఇండెక్స్కి సంబంధించిన దాన్ని మనం డిస్కస్ చేయాలి. ఈరోజు మనం నెగిటివ్ ఇండెక్స్ దానికి సంబంధించింది డిస్కస్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఉన్న నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఎటు నుంచి మొదలవుతుంది? నెగిటివ్ ఇండెక్సింగ్ రైట్ టు లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్ బ్రదర్. రైట్ టు లెఫ్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ ఏది? నెగిటివ్ ఇండెక్స్లో స్టార్టింగ్ నెంబర్ ఏది? -1. రైట్. ఇప్పుడు పైథాన్ ఉంది. ఇక్కడ స్పేస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఏ అనే దానికి ఇచ్చాను. ఏ ఆఫ్ -3 అంటే నాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఏ ఆఫ్ -3 అంటే నాకు రిజల్ట్ ఏమొస్తుందండి? హెచ్ వస్తుంది. హెచ్ వస్తుంది. ఏ ఆఫ్ -5 అంటే వై ఏమొస్తుంది? వై. ఓకే, ఇది సింగిల్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం, సింగిల్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయడం. ఇప్పుడు నాకు YTH కావాలి. నెగిటివ్ ఇండెక్స్ వస్తే ఎలా యాక్సెస్ చేస్తారు చెప్పండి? YTH కావాలి, నెగిటివ్ ఇండెక్స్తో ఎలా యాక్సెస్ చేస్తారు? -3:-6 అండి. మీరే చెప్పండి. -2:-6 వస్తుంది. 5 వస్తుంది అనుకుంటా. అనుకుంటా -2:-5 -2:-5 ఎందుకంటే మనం యూజువల్ గా రైట్ సైడ్ పాజిటివ్ ఇండెక్స్ ఇస్తున్నప్పుడు ఇట్ విల్ స్కిప్ ఇట్ వోంట్ ఇంక్లూడ్ ద రైట్ మోస్ట్ ఎలిమెంట్, రైట్? సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ తీసుకుని -3 ఇంక్లూడ్ చేయాలంటే we should use started from -2 and ends with the a letter which one we want. -5 end అవుతుంది. సరే, బట్ -5 నుంచి వస్తుందేమో సిస్టమ్. ఓకే. సో ఫస్ట్ ఆయన చెప్పిన దాన్ని జస్ట్ ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు మనకి. ఇది క్లారిటీ వచ్చే పొజిషన్ అనమాట. A is equal to py space, రైట్? ఓకే, దీన్ని డేటా టైప్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, డేటా టైప్ ఐడెంటిఫై చేయడానికి మనకున్న ఫంక్షన్ ఏంటిది? టైప్ ఆఫ్ ఏ. ఏ. దీని లెంత్ ఐడెంటిఫై చేయడానికి మనకున్న ఫంక్షన్ ఏంటిది? len of a. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ప్రతి వేరియబుల్ కూడా మనకి ఎక్కడో చోట మెమరీ లొకేషన్ వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, ప్రతిదీ కూడా ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి కదా. ఇప్పుడు మనకి ఇంటి అడ్రస్ ఉంటుంది, మన ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, మన ఫ్రెండ్ ఇంటి అడ్రస్ ఉంటుంది. అట్లాగే దీనికి కూడా ఒక అడ్రస్ ఉండాలి కదా. ఆ అడ్రస్ని ఐడెంటిఫై చేయడానికి మనకి యూజ్ అయ్యే ఫంక్షన్ ఐడి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఐడిని మనం చాలా సార్లు డిస్కస్ చేస్తాం కమింగ్ క్లాసెస్లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి ఐడి రిపీట్ చేయాలి.
సో ఐడి అనేది అడ్రస్. అడ్రస్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇక్కడ వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం. ఈ ఏ అనే దానికి పైథాన్ అనే దాన్ని ఇస్తున్నాము. ఈ పైథాన్ అనేది ఒక వాల్యూ కదా, వాల్యూ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? ఇది ఒక మెమరీ లొకేషన్లో కదా స్టోర్ చేసుకోవాల్సింది. ఆ మెమరీ లొకేషన్ అడ్రస్ ఇది. ఓకే, ఈ అడ్రస్ ఎట్లా క్రియేట్ అవుద్ది అని అడగొద్దు. వశిష్ట, ఒకవేళ నేను ఈ కేసులో ఏకి ఒక వాల్యూ ఇచ్చారు మీకు, నేను దానికి ఇప్పుడు ఐడి జనరేట్ అయింది. ఏ వాల్యూని మళ్ళీ రీరైట్ చేసామనుకోండి విత్ సమ్ డిఫరెంట్ వాల్యూ, అప్పుడు ఐడి కూడా రీరైట్ అవుతుందా? నేను మీకు ఫండమెంటల్ డేటా టైప్స్కి ఒక నేచర్ ఉంటుందని చెప్పాను, యాటమ్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి. ఏంటిది ఆ కాన్సెప్ట్ చెప్పండి ఒకసారి మీరు. నేను నిన్న మీకు ఫండమెంటల్ డేటా టైప్స్ అంటే ఇమ్యూటబుల్ అని చెప్పి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి దాన్ని. ఫండమెంటల్ డేటా టైప్స్ అని ఎట్లా చెప్పాను నేను? ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, బూలియన్, ఇంకొక టైప్ ఏదో చెప్పారండి. మొత్తం 5 చెప్పారు. ఇంటీజర్, ఫ్లోట్, బూల్, స్ట్రింగ్, కాంప్లెక్స్. యా రైట్, కాంప్లెక్స్. ఓకే, వాటిని ఏమని చెప్పాను? ఫండమెంటల్ డేటా టైప్స్. నేను అడిగిందే ఫండమెంటల్ డేటా టైప్స్ చెప్తున్నాను మిమ్మల్ని. స్మాలర్ వాల్యూస్ గా డివైడ్ కాదు అని చెప్పని అన్నారు. ఆ బిహేవియర్ని ఏమని చెప్పాను నేను? ఒకదాన్ని మనం అసైన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయలేము, అప్డేట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ ఉండదు. అలా చేయలేకపోతే మనం ఆ బిహేవియర్ని ఏమంటామని చెప్పాను నేను? ఇమ్యూటబిలిటీ. కాన్సంట్రేట్. బట్ వశిష్ట, ఒకవేళ రీ అసైన్ చేస్తే అది వేరే మెమరీ లొకేషన్ లో స్టోర్ ఎడిట్ చేయడం కాదు. నేను అంటున్నానంటే ఒక వేరియబుల్ ని మనం ఎడిట్ చేయడం కాదు, కంప్లీట్ గా ఓవర్ రైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ మీరు ఇప్పుడు పైథాన్ ఇచ్చారు, నేను ఏ వాల్యూ తర్వాత సంథింగ్ XYZ అని మార్చడం వచ్చింది, అది కంప్లీట్ ఓవర్ రైట్ అయిపోతుంది. ఇమ్యూటబుల్ కాన్సెప్ట్ అసలు దగ్గర లేదు కదా. ఏ వాల్యూ డెఫినెట్ గా ఓవర్ రైట్ అవుతుంది, అయినప్పుడు ఐడి వాల్యూ మీకు సేమ్ ఉంటుందా? ఐడి వాల్యూ కూడా మారుతుందా? ఎందుకు సేమ్ ఉంటుంది? అంతకుముందు మనం ఇచ్చింది ఒక వాల్యూ. ఓకే, ఆ వాల్యూని ఈ అడ్రస్ లొకేషన్లో షేర్ చేసింది. ఇక్కడ మీరు ఆల్రెడీ పైథాన్ మెమరీలో ఉంటుంది ఆల్రెడీ, మనం దాన్ని డిలీట్ చేయలేదు ఎక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఏకి ఇంకో వాల్యూ ఇస్తున్నాం. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇంకో లొకేషన్ దగ్గర పెట్టుకుని ఆ లొకేషన్ ఏ తీసుకొస్తుంది. ఏ అనేది ఒక డమ్మీ నేమ్ అంతే. మనం హీ, షీ, ఇట్ ఎట్లాగో ఏ అనేది కూడా అంతే, ఒక నేమ్. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడితే దాన్ని తీసుకొచ్చి దాని అడ్రస్ని తీసుకొచ్చి ఇది మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 పెట్టానండి. ఇప్పుడు నేను ఐడి ఆఫ్ ఏ చేశా, ఏమొచ్చింది? మారిపోయింది, చూసారా? చేంజ్ అయింది. దీని అర్థం ఏకే ఇంకో వాల్యూని అసైన్ చేసామని కాదు. మనం ఎప్పుడూ కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా దీన్ని చెప్పుకోవాలంటే ఏమంటాం? దీన్ని వేరియబుల్ అంటున్నాం మనం. ఈ వేరియబుల్కి మనము ఫండమెంటల్ డేటా టైప్స్ని అసైన్ చేసినప్పుడు దాని అడ్రస్ అనేది మారిపోతుంది. ఒకవేళ ఒకసారి అసైన్ చేసి మళ్ళీ దాన్ని మార్చాలనుకుంటే మనకు కుదరదు. ఎట్లాగంటే, ఓకే మీకు డౌట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మనకి ఇంకొక డేటా టైప్ ఉందండి, లిస్ట్ అనే డేటా టైప్ ఉంది. ఆ లిస్ట్ అనే డేటా టైప్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాము. 1, 2, 3, 4, 5, 6 ఉంది. ఓకే, ఇది డేటా టైప్ ఏంటి అంటే లిస్ట్ అనమాట. ఇది ఫండమెంటల్ డేటా టైప్ కాదు, ఇది లిస్ట్ డేటా టైప్. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఇందాక మనం ఎట్లా యాక్సెస్ చేసామో అట్లాగే యాక్సెస్ చేయొచ్చు. 1 2 4 అని చెప్తే 2 3 4 వచ్చినాయి. ఇప్పుడు దీని ఐడి ఏంటో చూపిస్తాను చూడండి. ఐడి ఆఫ్ బి ఏంటిది? ఇది వచ్చింది కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు నేను లిస్ట్ని అప్డేట్ చేస్తున్నా, ఈ డేటా టైప్ని అప్డేట్ చేస్తున్నా. ఎలా అప్డేట్ చేస్తున్నా అంటే 1 బదులు 11 పెడుతున్నా. అబ్జర్వ్ చేయండి క్లియర్గా. నా లిస్ట్ పేరు బి. 1 ఎక్కడుంది? 0 ఇండెక్స్లో ఉంది. దాని ప్లేస్లో నేను ఏం పెడుతున్నా? 111 పెడుతున్నా. దీన్ని ఎగ్జిక్యూట్ చేశా.
దీన్ని ఎగ్జిక్యూట్ చేశా. దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు బీలో ఏముంది, 1 ప్లేస్లోకి 111 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఐడి ఆఫ్ బి చెక్ చేస్తాను. ఏమొచ్చింది చూడండి, ఇక్కడ చూడమ్మా మీరు, సేమ్ అడ్రస్ మారలేదు, అదే దాంట్లో మనం అప్డేట్ చేసాం. అర్థమైందా అండి? కన్ఫ్యూజన్ ఏమైనా ఉంది ఇక్కడ? హలో, లేదు లేదు. అర్థమైంది. ఎవరు ఎవరికైనా అర్థం కాలేదా? నాకైతే అర్థమైంది. ఓకే, ఓకే. సో ఫండమెంటల్ డేటా టైప్స్ మ్యూటబుల్ అయిపోతుంది. ఫండమెంటల్ డేటా టైప్స్ ఇమ్యూటబుల్. ఒక్కసారి అసైన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని మనం అప్డేట్ చేయలేము. అటువంటి డేటా టైప్సే ఇంట్, ఫ్లోట్, బులియన్, కాంప్లెక్స్, స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు నేను స్ట్రింగ్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకనంటే స్ట్రింగ్ను మనం ఒకసారి క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని అప్డేట్ చేయడం, యాడ్ చేయడం చేస్తాం. అక్కడ మీకు ఈ కాన్సెప్ట్ మీద ఫుల్ గ్రిప్ వస్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళండి. నేను నెగిటివ్ ఇండెక్స్ని డిస్కస్ చేద్దామా? నెగిటివ్ ఇండెక్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నాకేం కావాలని అడిగాను, వై కావాలని చెప్పి అడిగాను నేను. ఎక్కడుంది ఇది? రైట్, నాకు వై కావాలి. ఏది ఏంటి, పైతానే ఉందా? స్టిల్ లేదు. ఇప్పుడు ఏ అంటే పైతాన్ ఉంది. నాకు వై స్పేస్ టీ కావాలి. ఎలా యాక్సెస్ చేస్తారు చెప్పండి? ఆన్సర్స్ చెప్పండి అండి. ఎందుకంటే మీరు తప్పు చెప్తేనే మీకు ఆ తప్పు చెప్పారనే ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవడానికి ఎక్సైట్మెంట్ ఉంటుంది, మీకు గుర్తుంటుంది ప్రాపర్గా. ఏంటి చెప్పండి, ఎలా యాక్సెస్ చేస్తారు? -4 -4 -6 కదా? కాదు బ్రో, -6 అది. -6 సిమిలర్ అండ్ టీ కూడా కావాలి కదా? టీ కావాలి కదా? వై స్పేస్ టీ -4 -3 సఫిక్స్ ఎప్పుడు తక్కువ ఉండాలి. రైట్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంది, మన ప్రిఫిక్స్ అనేది సఫిక్స్ అని రెండు చెప్పాను కదా నేను. స్టార్ట్ అయ్యేది ప్రిఫిక్స్ అని, ఎండ్ అయ్యేది సఫిక్స్ అని. ఎప్పుడు కూడా సఫిక్స్ ప్రిఫిక్స్ కంటే పెద్దగా ఉండాలి. అంటే మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కన్ఫ్యూజన్ లేకుండా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో PQRS ఏది పెద్దది? ఎస్ఏ పెద్దది. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఇలా కాకుండా, సరే ఇప్పుడు చూడండి, ఏ ఆఫ్ -3 -6 రాశారనుకోండి, ఏం ఆన్సర్ వస్తుంది మీకు? ఏమీ రాదు. ఓకే, అట్లాగే పాజిటివ్ ఇండెక్స్ చూపిస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు మీరు 1 to 5 పెట్టారనుకోండి, ఇది వచ్చిందా? అదే మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 to 1 పెట్టారనుకోండి, ఏమీ రాదు. సో ఇక్కడ రూల్ ఏంటిది? ఎప్పుడూ కూడా ప్రిఫిక్స్ అనేది సఫిక్స్ కంటే చిన్నగా ఉండాలి. ఒకవేళ ప్రిఫిక్స్ సఫిక్స్ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఏమవుద్దండి అప్పుడు? ప్రిఫిక్స్ సఫిక్స్ ఈక్వల్గా ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ ఏది ఉంటే అది వస్తుంది. ఏమొస్తుందండి? ఏమీ రాదు. అంటే ఏమీ టెక్స్ట్ లో. ఓకే, ఎట్లా వస్తుంది? ఓకే ఓకే, రెండు కొట్టుకుంటాయి. క్లియరా? ఈ పాయింట్ క్లియరా? ఈ రూల్ క్లియర్ అండి.
ప్రిఫిక్స్ అనేది ఎప్పుడూ కూడా సఫిక్స్ కంటే చిన్నగానే ఉండాలి. అది పాజిటివ్స్లో అయినా నెగిటివ్స్లో అయినా. కానీ నెగిటివ్స్లోకి వచ్చేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే నెగిటివ్స్లో పెద్ద స్మాల్ నెంబర్ చాలా చిన్నది, పెద్ద నెగిటివ్ నెంబర్ అనేది చిన్నది, కాబట్టే ఇక్కడ -6 మనకు ముందుకు వచ్చింది. క్లియర్ అండి? రైట్. క్లియర్ అండి. ఇప్పుడు నాకు ఏం కావాలంటే HONని యాక్సెస్ చేయాలి మీరు నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి. HONని యాక్సెస్ చేయాలి. ఎలా చేస్తారు? నెగిటివ్ ఇండెక్స్తో. -3 -3 సఫిక్స్ ఏం పెట్టొద్దండి. -3 సఫిక్స్ ఏమి ఇవ్వద్దు. ఓకే, -3 సఫిక్స్ ఏమి ఇవ్వద్దు. ఓకే, ఇంకే వేస్లో అండి? పాజిటివ్ కాకుండా నెగిటివ్లోనే. -3:0 కూడా ఇవ్వచ్చు. ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వచ్చు? 0 0 0 -3:0. ఒకసారి రూల్ చూడండి. నేను మీకు చెప్పిన రూల్ ఏంటిది? ఇప్పుడు డిస్కస్ చేసిన రూల్ ఏంటిది? ప్రిఫిక్స్ సఫిక్స్ కంటే చిన్నగా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిందంటే ఆ రూల్ ఫాలో అయిందా? లేదు, 0కి అయితే అవ్వలేదు. ఓకే, ఫస్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు చెప్పింది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమొచ్చింది? ఆ రూల్ ఫాలో అవ్వకపోతే డిఫాల్ట్గా ఏమీ రాదు. ఓకేనా? మీరు ఎండ్ వరకు తీసుకోవాలి అంటే అల్టిమేట్గా నెగిటివ్లో అయితే మస్ట్ అండ్ షుడ్ సఫిక్స్ని మెన్షన్ చేయకుండా వదిలేయడమే మంచి ఆప్షన్. ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. అదే పాజిటివ్లో అయితే నిన్న మనం డిస్కస్ చేసాం. పాజిటివ్లో పాజిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి HON రావాలనుకోండి, మనం ఏం చేయాలి? 4 కాలన్ స్పేస్ అంతే, ఇంకొదిలేసేయాలి అట్లనే. సారీ, 3 కాలన్. 0తో స్టార్ట్ అవుతుంది కదా పాజిటివ్. మళ్ళీ 4 అని చెప్తాను. పాజిటివ్ 0 తోటి వస్తుంది, 3 కాలన్ స్పేస్ అంతే. ఇంకా ఏ రకంగానూ మనం యాక్సెస్ చేయలేమా? ఏదో హైయెస్ట్ నెంబర్ ఇవ్వచ్చు కదండి. 0 1 2 3 4 5 6 7 ఇవ్వచ్చు. 7 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు సఫిక్స్. ఓకేనా? పాజిటివ్లో అయితే మనం దానికంటే పెద్దది ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, కానీ నెగిటివ్లో మాత్రం దానికంటే మైనస్ అని చెప్పి చివరి వరకు అంటే దానికంటే పెద్దదని చెప్పి మనం మేనేజ్ చేయలేము. అర్థమైందండి? నెగిటివ్లో అయితే ఓన్లీ మనం వదిలేయడం తప్పితే ఏమీ చేయలేము ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్కి వెళ్ళాలి అంటే. రైట్? క్లియర్? క్లియర్ అండి. క్లియర్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నాకు ఎక్కడి నుంచి కావాలంటే నేను చెప్తాను చూడండి. నాకు T వరకు కావాలి. ఎక్కడ వరకు కావాలండి? T వరకు కావాలి. పాజిటివ్ అండి నెగిటివ్. పాజిటివ్ ఆల్రెడీ నేను చేస్తాం. పాజిటివ్ ఏం చేయాలి చెప్తారు మీరు? ఇక్కడ 0 పెడతారు, ఇక్కడ 0 1 2 3 4 పెడతారు. ఇక్కడ 0 పెడతారు, ఇక్కడ 4 పెడతారు, మీకు వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటిది? నెగిటివ్. -7 ఏం పెట్టాలండి? -7 -7 కోలన్ -3. ఓకేనా? యా. సో ఇప్పుడు ఇంకొకలాగా ప్రిఫిక్స్ ఖాళీగా వదిలేసి కాలన్ -3 ఇస్తే సఫిక్స్ -3. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదండి కోడ్?
కమెంట్ చేశారు కదా. కామెంట్ చేశారు. ఓకేనా? Yeah. ఓకే. ఇక్కడ మీరు అడగొచ్చు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ప్రిఫిక్స్ కంటే సఫిక్స్ ఎప్పుడు కూడా పెద్దగానే ఉండాలని. లెస్ దాన్ ఉండాలి. ప్రిఫిక్స్ కంటే సఫిక్స్ పెద్దగా ఉండాలి అంటే ప్రిఫిక్స్ అనేది ఎప్పుడు సఫిక్స్ కంటే చిన్నగా ఉండాలి. ఇక్కడ 0 లేదు మనకి. ఎంటీనెస్ కంటే -3 అనేది ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లాస్ట్ ఎలిమెంట్ వరకు యాక్సెస్ చెయ్యాలి అంటే అప్పుడు మాత్రమే మనము ఎక్స్క్లమేటరీ సింబల్తో సఫిక్స్ని మెన్షన్ చేయకుండా వదిలేయచ్చు. ఫస్ట్ నుంచి కావాలి అంటే మీరు వదిలేయచ్చు, అట్లాగే మీరు మ్యాక్సిమం నెగిటివ్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇందాకడ దీన్ని నేను కామెంట్ చేస్తున్నా, దీన్ని కామెంట్ చేసి -7 బదులు -100 ఇచ్చా. వర్క్ అవుతుందా అవదండి? ఇది అవుతుందండి. ఈ సినారియో మనకు పాజిటివ్లో ఎక్కడొచ్చింది? సఫిక్స్లో వచ్చింది కదా? క్లియరా? పాజిటివ్లో సఫిక్స్లో ఈ సినారియో వచ్చింది, నెగిటివ్ ఇండెక్స్లో ప్రిఫిక్స్లో ఈ సినారియో వచ్చింది. క్లియరా అండి? క్లియర్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం, నాకు క్లారిటీ వస్తుంది మీకు ఎంతవరకు అర్థమైంది అనేది. ఇది నా స్టేట్మెంట్. ఓకే, నాకు ఇప్పుడు స్టాటిస్టిక్స్ 1, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ డిఎస్ఏ ఒక్కటే కావాలి. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న దాంతో ఆ డిఎస్ఏని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? లెక్కేయద్దు, నెగిటివ్ ఇండెక్స్ పెట్టి చేస్తానంటే నేను ఒప్పుకోను. నెగిటివ్ ఇండెక్స్ తోటి చేయొచ్చు. ఓకే, నెగిటివ్ ఇండెక్స్తో చేస్తారు. నెగిటివ్ ఇండెక్స్తో ఐడెంటిఫై చేస్తారు, ఎందుకంటే లాస్ట్ 3 కాబట్టి. ఇంకా దేంతో? ఇంకా మీకు చెప్పింది మీకు నేర్చుకున్నది ఇక్కడ అప్లై చేయడానికి ఏం లేదా? నేను అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పటివరకు మీకు చెప్పిన కాన్సెప్ట్స్తో వేరే వాటిని కూడా యూజ్ చేసి మీరు ఆ పర్టికులర్ ఇండెక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. దాని పాజిటివ్ ఇండెక్స్లో ఎంత? పాజిటివ్ ఇండెక్స్తో ఎట్లా చేస్తారు? పాజిటివ్ ఇండెక్స్ లో మనము స్టార్టింగ్ కౌంట్ లేదు, స్టార్టింగ్ లో నెంబర్ 0 ఇచ్చి మనకి లాస్ట్ కావాలి కాబట్టి సఫిక్స్ ఎంటీ చేసేస్తే తెలుస్తుంది కదా. అంతా వచ్చేస్తుంది. అప్పుడు ఏం తెలుస్తుంది? మీరు ఓకే, సెంటెన్స్ అంతా వస్తుంది. లెంత్ క్యాలిక్యులేట్ చేసి వస్తే టోటల్ నెంబర్ వస్తుంది. లెంత్ ఫంక్షన్ రైట్. చెప్పండి సమ్వన్ ఆర్ టెల్లింగ్. ఏం చేయాలి మీరు? ఫస్ట్ లెన్ బ్రాకెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ లెన్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు లెంత్ అనేది x అనే వేరియబుల్లో ఉంది. ఓకే, తర్వాత మనకి లాస్ట్ ఇండెక్స్ ఏమవుద్ది? లెంత్ కంటే -3. లెంత్ కంటే దాని ఇండెక్స్ పొజిషన్ ఎంత ఉంటుందండి? -3. ఓయ్, నేనేం అడుగుతున్నాను? లెంత్కి ఇండెక్స్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి అంటున్నా. -1 -3. ఒకదాని అంటే అందుట్లో ఇండెక్స్ ఎంత వరకు ఉంటుంది? -9 వరకు ఉంటుంది. 1 చేస్తే వస్తుంది. 30 ఉంటే అందుట్లో మాక్సిమం ఇండెక్స్ ఎంత ఉంటుంది? 29.
ఇన్ పాజిటివ్ వే. ఒక దాని లెంత్ 14 ఉంటే దాంట్లో మ్యాక్సిమం ఇండెక్స్ ఎంత ఉంటుంది? 13. రిలేషన్ అర్థమైందండి లెంత్కి ఇండెక్స్కి. ఎందుకనంటే పాజిటివ్ ఇండెక్స్ అనేది స్టార్ట్ అయ్యేది 0తో కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చెప్పండి, ఇండెక్స్కి పొజిషన్కి రిలేషన్ ఏంటి? ఇండెక్స్కి ఆ క్యారెక్టర్ ఆ సీక్వెన్స్ పొజిషన్లోకి రిలేషన్ ఏంటి? ఇండెక్స్ మీకు తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ పొజిషన్కి ఇండెక్స్కి నేను రిలేషన్ అడుగుతున్నా. ఆ క్యారెక్టర్ పొజిషన్ 7 అయితే దాని ఇండెక్షన్ ఎంత అండి? 6 అవుతుంది, -1. అడుగుతున్నాను నేను. -1. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దాని ఇండెక్స్ కావాలంటే ఏం చేయాలి మనం? ఏం చేస్తే వస్తుంది? ఇప్పుడు ఇక్కడి నుంచి కావాలన్నాను కదా, ఇండెక్స్ ఆఫ్ డి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? ఏం చేస్తే వస్తా చెప్పండి? Length of a x minus 3. 2 చేస్తే చెప్పాలి. x minus 2 సరిపోతుంది. ఎందుకంటే దీని ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 0 నుంచి ఉంటుంది. సో ఓవరాల్ గా దీని లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ 27 ఉందంటే మనకి ఇండెక్స్ 26 అవుతుంది. లాస్ట్ డిఎస్ఏ లో ఉన్న 26 ని కూడా మీరు ఇక్కడ 26 minus 2 చేసుకుంటారు కదా. ఇప్పుడు లెంత్ ఉందండి x కదా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు? మైనస్ x minus 2 చేయండి, -4 చేసి a of z కోలన్ పెట్టేస్తే -4 2 చేస్తే సరిపోద్దా? వస్తుంది -4 కదండి. x minus 1 చేస్తే z 1 చేస్తే x minus 1 దాని పొజిషన్ ఇండెక్స్ పొజిషనింగ్ మనకి డిఎస్ఏ కావాలి కదా. నేను ఓకే డిఎస్ఏనే కావాలండి. నేను అడుగుతున్నాను డి పొజిషన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ మనకి జనరల్గా దాని కౌంట్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం? లెంత్లో నుంచి ఒకటి తగ్గించాలి ఒరిజినల్ జనరల్గా ఇండెక్సింగ్లోకి వచ్చేటప్పటికి, అంతే కదా? ఇప్పుడు రిలేషన్ మీరేగా చెప్పింది. ఈ 1 తగ్గించిన తర్వాత ఇక్కడ మనకి ఎన్నోది? ఇప్పుడు ఇండెక్స్ ఇది కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? z నుంచి 3 తీసేస్తే దట్ డి పొజిషన్ వస్తుంది. ఇప్పుడు మన స్ట్రింగ్ ఏంటిది? ఏ కదా, ఏ ఆఫ్ జెడ్. ఏం రాలేదేంటండి మనకి? కోలన్ యూస్ చేయండి, జెడ్ కోలన్ యూస్ చేయండి సార్. జెడ్ కోలన్ యూస్ చేయనా? ఏ ఆఫ్ జెడ్ కోలన్ యూస్ చేయండి. జెడ్ వాల్యూ 66 అని వచ్చింది. ఓకే, ఎక్స్ వాల్యూ 70 అని వచ్చింది. ఓకే, ఏ జీ తర్వాత కోలన్ యూస్ చేయండి. 66 ఇండెక్స్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూ మొత్తం డీనే కావాలి. ఫస్ట్ నేను డి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి డీని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? అయితే జీ కోలన్ ఏ పెట్టండి, జీ కోలన్ ఎక్స్ పెట్టండి వస్తుంది. జీ కోలన్ ఎక్స్ నా స్ట్రింగ్ ఏనే కోలన్ ఎక్స్ పెడితే అదే -1 పెట్టేసి అయిపోతుంది ఇండెక్స్. వశిష్ట ఇక్కడ x 70 ఎట్లా వచ్చింది అసలు? లెంత్ 70 లేదు కదా. లెంత్ 69 ఉందంటే x 70 వచ్చి ఉంటుంది. లెంత్ ఎంత ఉంటుంది? లెంత్ 69 ఉండాలి. సారీ లెంత్ అదే ఇండెక్సింగ్ 69 వచ్చి ఉంటుంది క్లాస్ ఇంక్లూడింగ్ స్పేసెస్. దీని లెంత్ 70 నేనండి. ఓకే ఓకే ఫైన్ 70 ఉంటుందా? ఓకే చూడండి, ఆఫ్టర్లో 5 ఉన్నాయి, ఇందులో 10 ఉన్నాయి. వచ్చాయి కనిపించవు మనకి నెంబర్లు అంతే. ఓకే 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 ఇందులో 70 ఉన్నాయి అని అనిపిస్తుంది కానీ స్ట్రింగ్ అట్లాగే ఉంటుంది. చెప్పండి ఇప్పుడు. ఎందుకనే ఇది నాకు రావట్లేదు? జెడ్ వచ్చింది ఇక్కడ, కానీ ఇక్కడ రావట్లేదే. వై? జెడ్ టైప్ చూడండి అసలు. ఏం టైప్ ఉండి ఉంటుంది అంటారు? నేను స్ట్రింగ్ అనుకుంటున్నాను. ఓన్లీ ఇంటే యాక్సెప్ట్ చేస్తుందా ఈ ప్రిఫిక్సెస్? ఇంటీజరే ఉంది. ఓకే, 1 2 3 4 5 6  7  8  9  10  11  12 13 14 15 16 17 18  19  20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152
స్ట్రింగ్ లిటరల్స్ ఇది ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చినాయి కదా, సో స్ట్రింగ్ లిటరల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ నుంచి ఎక్కడ వచ్చింది? నాని ఒక ఇంటిజర్ డాలర్ తీసుకొచ్చి సింబల్ పెట్టండి, వేరియబుల్ కాల్ చేస్తున్నారుగా. డాలర్ సింబలా? అది ఎక్కడ చెప్పానండి? చెప్పి అంటే యూజువల్ గా ఏ వేరియబుల్ అయినా కాల్ చేయడానికి వాడతాం కదా. డాలర్ సింబల్ ఎందుట్లో? పైథాన్ లో యూజ్ చేస్తున్నాం, సింటాక్స్ అట్లా వచ్చిందా ఇక్కడ. వేరియబుల్ ని కాల్ చేసే మెథడ్ లో రాంగ్ ఉంది అనిపిస్తుంది. Hmm. ఏ జెడ్ కాల్ అని ఇస్తే అని వస్తుందండి. ఓకే, డి ఒక్కటే రావాలి కదా. వచ్చిందా? కానీ మనకి డి ఒక్కటే రావాలనుకుంటున్నాం కదా. జెడ్ కాలన్ అని ఇచ్చాను, నాకు ఓన్లీ ఆ ఒక్క ఎలిమెంటే కావాలి, ఎలా వస్తుంది? వశిష్ట ఒకసారి ఏ ఆఫ్ 66 ఇవ్వండి. -2 అండి వశిష్ట, అక్కడ -3 అది 66 కూడా ఏమి ఇవ్వట్లేదు కదా. అది స్పేస్ ఇస్తుంది, ఏమి ఇవ్వట్లే కాదు. బాబు ఇక్కడ ఇది స్పేస్ ఇస్తుంది. స్పేస్ ఇక్కడ స్పేస్ మన ఇస్తుంది. string లో స్పేస్ ఇస్తుంది. space మైనస్ ఉన్నాయి. ఏవి ఎందుకు రావట్లేదు అంటే అది స్పేస్ అన్న విషయం ఎవరో చెప్పరేంటి? చెప్పండి ఇప్పుడు. ఇదేమవుతుంది? దీని లెంత్ 70 వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిదే తీసుకోండి, దీని లెంత్ 70 వచ్చింది. టోటల్ దీని లెంత్ 70, దీని ఇండెక్స్ ఎంత? 69. దాని తర్వాత -2 -68, దీని ఇండెక్స్ ఎంత? -67. -67. మామూలుగా నెగిటివ్స్లో ఇండెక్స్ మెసేజ్ చేస్తే ఇదే కదండి. దీని మ్యాక్సిమం ఇండెక్స్ ఎంత? 69. అంతే కదా. దాని ముందుది 68, దీది ఎంత? 67. ఇప్పుడు ఇక్కడ చెప్పండి. సో -2 x -1 -2. నేను అసలు దానికి చెప్పలేదు, నేను నెగిటివ్ ఇండెక్స్కి చెప్పాను. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంత వాల్యూ చేయాలి, ఎంత వాల్యూ ఎంటర్ చేయాలి, ఎందుకు ఎంటర్ చేయాలనే చెప్పండి నాకు. నాకు x -1 వచ్చి ఇండెక్సింగ్ అండి. పాజిటివ్ ఇండెక్స్ రావడం కోసం నాకు లెంత్లో నుంచి ఒకటి తీసేయాలండి. లెంత్లో నుంచి ఒకటి తీసేస్తే అప్పుడు జెడ్కి ఏ వాల్యూ వస్తుంది? 69. అంతే కదా. మ్యాక్సిమం ఇండెక్సే కదా 69. ఇప్పుడు 69లో నుంచి ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఏనేగా లాస్ట్ దగ్గర వచ్చింది, లాస్ట్ ఇండెక్సే కదా. ఎస్, ఏ వచ్చింది కదా. 69. సో 67 69 డి 68 67 అంటే ఎంత తగ్గింది? 2 -2. 2 తగ్గించాలి. వచ్చేది మ్యాక్సిమం ఇండెక్స్ కాబట్టి ఇక్కడ మనం -2 చెయ్యాలి. ఆల్రెడీ ఆ ఇండెక్స్ కన్సిడర్ చేశాం కాబట్టి. ఇప్పుడు జెడ్ వాల్యూ ఎంత? 67. సో ఇక్కడ డి వస్తుంది. ఆఫ్ జెడ్ వాల్యూ డి. ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ఏ ఆఫ్ ఏం తీసుకోవాలి? ఆఫ్ జీ. జీనే కదా. జీనే జీ కాలన్ -67. కావాలన్నా ఓకే, లేదు అవసరం లేదు ఇంకా. అది సఫిక్స్ వదిలేసేయండి. ఓకే, సఫిక్స్ కూడా పెట్టాలంటే నేను మీ ఇష్టం ఎంతైనా ఇవ్వండి. 69 పైన జెడ్ నాకు లాజికల్ గా X చెప్పండి. ఇచ్చేయచ్చు. జెడ్ X ఇచ్చాను ఇక్కడ. జెడ్ కాలన్ జెడ్ కోలన్ ఎక్స్ ఇస్తే కూడా వస్తుంది. జెడ్ కాలన్ ఏమి ఇవ్వచ్చు? ఎక్స్ ఇస్తే వస్తుంది. ఎక్స్ ఓకే, ఎక్స్ లో కాకుండా నాకు జెడ్ లోనే చెప్పండి.
Z+1 Z+1. సారీ Z+4 Z+1 ఇస్తే మన ఇద్దరినే కొడుతుంది అది. Z+4 Z+3 or 4. Z+X2DH. అవును. ఓకేనా? క్లియర్ అండి? యా క్లియర్. ఇది ఒకటి. ఇది పాజిటివ్ ఇండెక్స్ది. నెగిటివ్ ఇండెక్స్ అయితే నెగిటివ్ ఇండెక్స్కి దీనికి ఉండే రిలేషన్ ఏంటిది? నెగిటివ్ ఇండెక్స్కి లెంత్కి ఉండే రిలేషన్ -4 -1 -4 కోలన్ ఇచ్చేస్తారు. ఏ -3 దాని లెంత్ ఎంత? మనం Minus లెంత్ ఎంత six. ఐడెంటిఫై చేసాము? X. -3 కోలన్. Minus X. Minus X మైనస్ is ఎక్స్ the అవుతుంది. కానీ అప్పుడు మనకి స్టార్టింగ్ వస్తుంది కదా, ఆఫ్టర్ వాల్యూస్ వస్తుంది కదా. మినిమం ఇండెక్స్ ఎంత అవుతుంది? -1 అవుతుంది. minus 70. -70 అనేది minimum index అవుతుంది. బా కన్ఫ్యూజన్. కాదు వశిష్ట, మీరు -70 ఇస్తే ఆఫ్టర్ లో ఉన్న ఏ వస్తుంది కదా. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇందాక మనం లెంత్ని ఎట్లా ఐడెంటిఫై చేసామండి? లెంత్ని ఎట్లా ఐడెంటిఫై చేసాము? Length ని మనం విత్ రెస్పెక్ట్ టు ఇండెక్స్ నెంబర్. అవును అవును. ఇప్పుడు మీకు -1 maximum అనేది index కూడా తెలుసు, కానీ అందుట్లో పాజిటివ్ లో మాక్సిమం వచ్చింది, నెగిటివ్ లో ఏమొస్తుంది? మినిమం వస్తుంది. Minimum అలా వస్తుంది. count చేసుకుంటూ రావాలి కదా. -1 -2 -3 -4 -5 అట్లా కౌంట్ చేసుకుంటూ రావాలి కదా. ఆ మినిమం ఇండెక్స్ ఎంత? కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం నెగిటివ్ ఇండెక్స్ లో మనం DSA ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నామా, లేకుంటే ఆఫ్టర్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నామా? సో ఇది క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు చెప్తాను. డిఎస్ఏని ఎక్వైర్ చేసాడు, -1 -2 -3 వేసుకుని మీరు చెప్పేస్తారు. అది కాదు -3 కోలన్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. అట్లా కాదు, నేను ఆఫ్టర్ ని ఎక్వైర్ చేయాలి అంటే మటుకు అప్పుడు మీరు -70 అనేది పిక్చర్ లోకి వస్తుంది. ఆఫ్టర్ని ఎక్వైర్ చేయడం అనేది కూడా నా కాన్సెప్ట్ కాదు ఇక్కడ. మీకు లెంత్కి ఓకే, మ్యాక్సిమం ఇండెక్స్కి మినిమం ఇండెక్స్కి పాజిటివ్లో నెగిటివ్లో ఉండే రిలేషన్ మీకు అర్థమయ్యేది చేయడం నా ఇంటెన్షన్ ఇక్కడ. లెంత్కి మ్యాక్సిమం ఇండెక్స్కి పాజిటివ్ దాంట్లో రిలేషన్ ఏంటిది? ఆ విషయం మీకు క్లియర్గా అర్థమైందా? లెంత్ -1 ఇస్ ద లాస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ పాజిటివ్ ఇండెక్స్. దాన్ని ఏమంటాం మనం పాజిటివ్ ఇండెక్స్లో? మ్యాక్సిమం ఇండెక్స్. దాన్నే నెగిటివ్ లో మీరు చెప్పండి ఇప్పుడు. మాక్సిమం ఇండెక్స్ ఆఫ్ నెగిటివ్ అనేది చెప్పకూడదు. ఓకే, మినిమం ఇండెక్స్ ఆఫ్ ఇస్ ద లెంత్ -1. నో లెంత్ సారీ ఇందులో -1 దగ్గర నుంచి మొదలవుతుంది కాబట్టి 70 is my maximum minimum length minus of x. ఎందుకు రాలే చెప్పండి ఇప్పుడు? ఎర్రర్ ఎందుకు వచ్చింది? దాని కోలన్ స్పెసిఫై చేస్తారు. లేదు, x not defined. Capital X మనం డిఫైన్ చేయలేదు. స్మాల్ x కి చేసాము, ఇప్పుడు క్యాపిటల్ x ని కాల్ చేసాము. వచ్చిందా? ఇప్పుడు ఈ స్పెసిఫిక్ థింగ్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా కౌంట్ చేసేసుకోవచ్చు. నెగిటివ్ ఇండెక్స్లో అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఏం పెడతారు? ఎక్కడి నుంచి పెడతారు? -3 అండ్ ఇంకొక వే ఏదన్నా ఉందా? లేదా? నెగిటివ్ లో అయితే లేదు. ఆ లాస్ట్ 3 వర్డ్స్ నెగిటివ్లో లాస్ట్ వర్డ్ని యాక్సెస్ చేసేవి ఇంకోటి లేదు. క్లియర్? ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉందా అండి? క్లియరా? కొంచెం కన్ఫ్యూజన్, బట్ నేను అగైన్ వింటాను క్లాసెస్, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, డన్. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అంతే, బట్ ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రాక్టీస్ చెయ్యకపోతే మీరు క్లాస్ అటెండ్ అయ్యి కూడా వేస్ట్. నిర్మోహమాటంగా చెప్తున్నా, అందులో దోబూచులు ఏమీ లేవు. ప్రతిదీ సాధ్యమైనంత వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తేనే దీని ఉపయోగం మీకు ఉంటుంది, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొకసారి లైఫ్లో మీరు ఇంకొకసారి మళ్ళీ బేసిక్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం రాకుండా ఉండదు. ఓకే, క్లాసులు వింటే డేటా సైంటిస్ట్లు అయిపోరండి. క్లాసులు విన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి.
క్లియర్ అండి? పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్ క్లియరా? యా క్లియర్. ఎస్ క్లియర్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎవ్రీ ఫోర్త్ ఇండెక్స్ ఆఫ్టర్ -30 అప్ టు -5 అప్ టు -6. అప్ టు ఎక్కడ వరకు అండి? -6 నాట్ ఇంక్లూజివ్. అక్కడ మీకు 5 వరకు కావాలంటే సఫిక్స్లో 5 పెడితే 5 ఇండెక్స్ వచ్చేస్తుందా? ఎక్స్క్లూడెడ్ అని చెప్పాను కదా నేను మీకు. రైట్. -4 మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చే ప్రతి డౌట్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇంకోండి, నాకు YTH కావాలి. YTH చెప్పండి, ఎలా యాక్సెస్ చేస్తారు? Y అనే దాని ఇండెక్స్ ఎంత? -1 Y -5 ఇండెక్స్ రాజా -5 -5 ఇంకా పాజిటివ్ కాదు, నెగిటివ్ ఇండెక్స్. -5 colon -3 -5 -4 colon -3 -3. -3 రాసేస్తే మీకు వచ్చేస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. -4 రాయాలి. -4 రాయాలి. -4 రాయాలి కదా, -4 రాస్తాం ఇప్పుడు. ఈసారి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకు వస్తుంది. బాబులు మీరు పాజిటివ్ ఇండెక్స్లో ఏం చేశారు బాబులు? -2 అక్కడ ఏం చేశారు? ఎక్స్క్లూడెడ్ అంటే దాని మీనింగ్ ఏం చేసాం మనం అక్కడ? ఒక దానికంటే పెద్దది కదా మనం పెట్టాల్సింది అక్కడ. -3 మీరు చెప్పారు, అంతే. -2 పెట్టారు. -3 మీరు పెట్టారు, -3కి ఒకటి యాడ్ చేయాలి కదా, అప్పుడు ఏమవుద్ది? -2 -2 అది కదా మీరు చేయాల్సింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అర్థమైందా ఇక్కడ మీకు? ఎక్కడ వరకు ఎక్స్ట్రా? ఓకే, నెగిటివ్ ఇండెక్స్ లో సఫిక్స్. పాజిటివ్ లో కూడా మీరు అదే చేస్తున్నారు చూడండి. బి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? Y అంటే 1 ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. హెచ్ అనే దాన్ని ఇండెక్స్ ఎంత? 0 1 2 3 3 వరకు పెడితే వచ్చిందా? 4 ఇవ్వాలి. 4 ఇవ్వాలంటే ఏం చేయాలి? నేను అదే చెప్పింది. ఎండ్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది, సఫిక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఎక్స్క్లూడ్ అవ్వడం అంటే ఒకటి తీసేయడం. మనకి ఎక్కడ వరకు కావాలో మనం ఇచ్చే నెంబర్లో నుంచి ఒకటి తగ్గించుకుని అక్కడ వరకు పెట్టుకోవాలి. అర్థమైందండి మీనింగ్? క్లియర్ అండి. ఇక్కడ యాడ్ చేస్తారు కదా మీరు 3 + 1 అంటే ఇప్పుడు మనకి YTH లో పాజిటివ్ ఇండెక్స్ లో నేను చెప్పేది. పాజిటివ్ ఇండెక్స్ లో YTH లో పాజిటివ్ ఇండెక్స్ లో ఏమని చెప్తాము? 4 అని చెప్తాము. ఇందులో ఏం చెప్తాము? సఫిక్స్ ఎక్స్క్లూడెడ్ అంటాను నేను ఇక్కడ. నేను చెప్పింది అదే కదా. సఫిక్స్ ఎక్స్క్లూడెడ్ అంటే ఏంటిది? మనకి ఎక్కడ వరకు వస్తుంది? 4 తీసేది. 4 - 1 అంటే ఏంటి? 4 - 1 ఇండెక్స్ 3. ఇండెక్స్ 3 అంటే ఏంటిది? ఇండెక్స్ 3 అంటే ఏంటిది? హెచ్ కదా. ఇండెక్స్ 3 అంటే హెచ్ వస్తుంది, YTH.
ఎస్ ఓకే. అర్థమైందా? నేను మీకు నిన్న ఈ మెథడ్ చెప్పా. ఇక్కడ మీకు ఎంతవరకు కావాలో దానికంటే ఈ పెద్ద ఇండెక్స్ని అక్కడ మీరు రాయాలి ఎండ్లో అని. అవునవునవును దాన్నే చెప్పారు. మీకు ఎలా చెప్పాను నేను? మీరు అక్కడ ఇచ్చేదానికంటే ఒకటి తగ్గిస్తే ఒకటి కలిపితే ఒకటి కానీ రాదు ఎక్స్క్లూడ్ చేస్తే ఓకే. అని చెప్పా అంతే. నిన్న చెప్పింది ఇవాళ చెప్పింది ఒకటే. ఓకే 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 అండర్స్టూడ్. క్లియర్ అండి అందరూ? రైట్. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏమైందో చెప్పండి. ఇప్పుడు రివర్స్ ఏమైంది? కంప్లీట్ టెక్స్ట్ మాత్రం రివర్స్ లో వచ్చింది. మన రాసిన రివర్స్ సరే, ఇక్కడ వరకు వదిలేసాను. ఇక్కడ వరకు మీనింగ్ ఏంటి చెప్పండి? ప్రిఫిక్స్ సఫిక్స్ ఇవ్వకపోతే మీనింగ్ ఏంటి? మొత్తం స్ట్రింగ్ మొత్తాన్ని, ఆ సీక్వెన్స్ మొత్తాన్ని తీసుకురమ్మనేగా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఈ తర్వాత ఇంకో కోలన్ ఇచ్చి దీన్ని పెడితే దీని గురించి మనం డిస్కస్ చేశాంగా. ఇప్పుడు ప్రతి 4వ దాన్ని ప్రతి 3వ దాన్ని తీసుకురమ్మని, అంతేగా? ఇప్పుడు -1 పెడితే ఏమైతుంది? -1 అనేది ఎక్కడ? చివర్లో ఉంటది. చివరి నుంచి స్ట్రింగ్ మొత్తాన్ని తీసుకురా. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? చివరి నుంచి లాస్ట్. ఇది స్ట్రింగ్ రివర్స్ అన్నమాట. స్ట్రింగ్ రివర్స్ వితౌట్ యూజింగ్ రివర్స్ ఫంక్షన్ అండ్ వితౌట్ రైటింగ్ ప్రోగ్రామ్. ఓకే క్లియర్? స్ట్రింగ్ రివర్స్ ఫంక్షన్ ఉంటుంది మనకి, దాన్ని చూద్దాము. ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు వీటిని ఏమి యూజ్ చేయకుండా. ఓకేనా? క్లియరా? ఇది రివర్స్ ఎందుకు అవుతుంది? -1 పెట్టినప్పుడు చివరి నుంచి ఎందుకు వస్తుంది అనేది క్లియరా అండి? చెప్పండి. ఇప్పటికే ఒకసారి నాకు మీ వాయిస్ బ్రేక్ అయింది. నాకు అది పార్ట్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ దగ్గర నాకు వాయిస్ బాగానే ఉందండి మీది. బాగానే ఉంది. మేబీ నాది నెట్ ప్రాబ్లం అనుకుంటా. మేబీ సార్ ఆఫ్ ఏమైనా ఇది స్ట్రింగ్ రివర్స్ దగ్గర ఇది -1 అనేది పెడితే ఏం చేస్తుందంటే స్ట్రింగ్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుందంటే -1 దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ -1 ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ ఏ ఎలిమెంట్ ఏ తీసుకొస్తుంది? దగ్గర తర్వాత ఎస్ ని తీసుకొస్తుంది, తర్వాత స్పేస్ ని తీసుకొస్తుంది. అదనమాట. ఓకే క్లియర్? ఓకేనండి? అదే ఇక్కడ -1 ప్లేస్ లో -5 తీసుకొస్తే స్పేస్ నుంచి తీసుకొస్తుంది. ఐ మీన్ నెక్స్ట్ నుంచి స్ట్రింగ్ రివర్స్ అనేది. -2 ఇవ్వండి ఒకసారి. ఇక్కడ ఏం చేసింది? లాస్ట్ ప్రింట్ చేసి లాస్ట్ బట్ ఒక ఇండెక్స్ లాస్ట్ నుంచి ప్రతి రెండో దాన్ని పట్టుకొస్తుంది. పాజిటివ్ ఇండెక్స్ లో లాగానే సేమ్. కానీ ఏంటంటే పాజిటివ్ ఇండెక్స్ స్టార్టింగ్ నుంచి పట్టుకొస్తుంది, నెగిటివ్ ఇండెక్స్ చివరి నుంచి లాస్ట్ నుంచి చివరి నుంచి తీసుకొస్తుంది. ఓకే ఓకే ఓకేనా? ఓకే క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ అర్థమవుతుంది. సాధ్యమైనంత వరకు నేను వెరీ బేసిక్ దగ్గర నుంచే చెప్తూనే వచ్చాను.
మీరు ఒకసారి వీటిని ప్రాక్టీస్ చేస్తే మీ అండర్స్టాండింగ్ మీకు వస్తుంది. క్లియర్? ఓకే, క్లియర్. రైట్. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి సంబంధించిన అయిపోయినాయా, ఇండెక్స్కి సంబంధించింది. ఓకే, స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్ అనేది ఇంటర్నల్ నేమ్. ఓకే, ఇమ్యూటబిలిటీ గురించి డిస్కస్ చేసాము. రైట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం చెప్పినాయండి. ఎవరైనా నోట్స్ చూసారా కనీసం? ఎనీవన్ రిఫర్డ్? నేను చూసాను. మీరు ఈ పాయింట్స్ అన్నీ వచ్చినాయి ఆల్రెడీ, ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. చూసారా? చూసాను, వచ్చినాయండి. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాయి ఇవన్నీ. అసిస్టెంట్ నోట్స్ ఎక్కడ షేర్ చేస్తారు? ఆల్రెడీ డ్రైవ్లో నేను మీ అందరికి యాక్సెస్ ఇచ్చానండి. మెయిల్స్ ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళందరికీ యాక్సెస్ ఇచ్చాను. మెయిల్స్ మీరు మెయిల్స్ చెక్ మెయిల్స్ వచ్చేసినాయి. వచ్చినాయి కదా మీకు? డ్రైవ్ యాక్సెస్ వచ్చినాయి. ఓకే, రైట్. క్లియర్ అండి? క్లియర్ సార్. నా ఇప్పుడు మనం స్ట్రింగ్ మెథడ్స్కి వెళ్దాం. మనకి స్ట్రింగ్ మెథడ్స్లో ఇవి మనం వెరీ రెగ్యులర్గా యూజ్ చేసాయి అన్నమాట. ఏంటి అంటే 2 మెథడ్స్. ఒకటి అప్పర్, ఇంకొకటి లోయర్. బెర్తలు కాదండి. అప్పర్ అంటే మనం తీసుకున్న సీక్వెన్స్లో లోయర్స్ ఉన్న అప్పర్స్ ఉన్న మొత్తం అన్నిటిని అప్పర్ కేసులోకి మారుస్తుంది. అప్పర్ అంటే క్యాపిటల్ కేసులోకి మారుస్తుంది. ఈ తీసుకున్న లోయర్లో లోయర్స్ ఉంటే డిఫాల్ట్గా లోయర్స్లోకే వచ్చేస్తాయి. అప్పర్స్ ఉన్న మొత్తం అన్నిటిని లోయర్స్లోకి మారుస్తుంది. మీరు స్ట్రింగ్ మీ ఏ అనుకోండి, మీరు ఏ డాట్ అప్పర్ అన్నారనుకోండి, అది మొత్తం అంతా క్యాపిటల్లోకి మారిపోతుంది. ఏ డాట్ లోయర్ అన్నారనుకోండి, అసలు క్యాపిటల్ లెటర్ అనేది కనిపించకుండా మొత్తం అంతా లోయర్లోకి మారిపోతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ పైథాన్ అనేది నేను తీసుకున్న స్ట్రింగ్. దీన్ని లోయర్లోకి మారిస్తే ఏమైంది? ఇందులో పి అనేది క్యాపిటల్ కదా, దాన్ని కూడా స్మాల్లోకి మార్చేసింది. ఇప్పుడు నేను అప్పర్ ఫంక్షన్ యూజ్ చేశాను. పి అనేది తప్పితే మిగిలినవన్నీ స్మాల్ అయినా ఒరిజినల్ దాంట్లో. ఓకే, ఇప్పుడు మొత్తం అన్నీ అప్పర్ కేసులోకి మారిపోయాయి. క్లియర్ అండి? కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏని ఇనిషియేట్ చేశా, అప్పర్ యూజ్ చేశా, ఇక్కడ లోయర్ యూజ్ చేశా. కానీ మళ్ళీ నేను ఏం చెక్ చేస్తే ఏముంది? నేను ఇనిషియల్గా ఎట్లా చేశానో అట్లాగే ఉంది. అవును, మీరు ఆ వేరియబుల్ నేమి డిస్టర్బ్ చేయలేదు కదండి. ప్రింట్ ఫంక్షన్ లో దాన్ని మాడిఫై చేసుకున్నారు ప్రింట్ లో. రైట్ 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 రైట్. ఇన్ కేస్ మీరు కానీ ఆ చేంజ్ చూడాలంటే మళ్ళీ ఈ పర్టికులర్ రిజల్ట్ని వేరే దేనికన్నా వేరియబుల్కి అసైన్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఏ కన్నా కానీ అసైన్ చేయాలి. లేదు అనుకోండి, మీకు ఇనీషియల్గా ఏది ఉందో అది ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. మీరు ఆ ఆపరేషన్ని దీని మీద పర్ఫామ్ చేస్తే ఏమవుద్ది అనేది మాత్రమే చూపిస్తుంది ఇక్కడ. క్లియరా? క్లియర్ అండి. రైట్. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ రాస్తున్నానండి. ఏం స్ట్రింగ్ అంటే ఈ స్పేస్లో ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, మనకి స్ట్రిప్ అనే ఒక ఫంక్షన్ ఉంది, మెథడ్. ఓకే, ఓకే. ఎల్ అంటే లెఫ్ట్ సైడ్, ఆర్ అంటే రైట్ సైడ్. మీరు ఓన్లీ స్ట్రిప్ ఫంక్షన్ యూజ్ చేశారనుకోండి, ఆ స్ట్రింగ్ ముందు ఇది ఈ సీక్వెన్స్లో ముందున్న స్పేసెస్ని తీసేస్తుంది,
ఎండ్లో ఉన్న స్పేసెస్ని తీసేస్తుంది. అంతేగాని మధ్యలో ఏమన్నా స్పేసెస్ ఉంటే వాటిని తీయలేదు. క్లియరా? దీన్ని ట్రిమ్మింగ్ అంటారు కదా. ఓకే. ట్రిమ్మింగ్ అనొచ్చు, మల్టిపుల్ నేమ్స్తో మనం పిలుస్తాం. ఓకే. ఓకే. ట్రిమ్మింగ్ అంటే ఎక్కడ కావాలంటే అక్కడికి, కానీ ఈ ఎక్కడ కావాలంటే అక్కడ కాదు, ఓన్లీ స్పేస్లతోనే డీల్ చేస్తాయి. స్ట్రిప్ అనేది ఓన్లీ ఓ స్పేస్లతోనే డీల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందాక ఎల్ స్ట్రిప్ ఇప్పుడు అని యూజ్ చేసామనుకోండి, లెఫ్ట్ సైడ్ ఓకే. ఉన్న స్పేసెస్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఆర్ స్ట్రిప్ అని యూజ్ చేసామనుకోండి, రైట్ సైడ్లో ఉన్న స్పేసెస్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఓకే, నౌ ఐ విల్ షో యూ. ఇప్పుడు వశిష్ట మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ రాశారు కదా, మన ఏంటిది? ఆఫ్టర్ పైథాన్ వి స్టాటిస్టిక్స్ అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ రాశారు కదా, అందులో స్పేసెస్ ఇచ్చాం కదా. సో దానిపైన మనం దీన్ని ఈ ఫంక్షన్ ఈ మెథడ్ రన్ చేయొచ్చా? నేను ఇప్పుడు ఇదే చెప్పాను కదా మీకు, ఇంకో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పైథాన్ ఇవన్నీ ఈ స్పేస్లు, నేను ఈ స్పేస్లు రిమూవ్ చేస్తాను చెప్పానా ఇప్పుడు చెప్పిన స్ట్రిప్ ఫంక్షన్? రైట్ టు లెఫ్ట్ అన్నారు. ఓన్లీ రైట్ లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్ అంటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఈ స్పేస్లు అన్నీ ఏమవుతాయి? ఇన్ బిట్వీన్ ది స్ట్రింగ్ ఇవి. మిడ్. ఓకే. ఓకే. రైట్ టు లెఫ్ట్ అంటే ఇవి ఇక్కడ ఉండే స్పేస్. ఓకే. గాట్ ఇట్. ఓకే. ఓకే, అర్థమైంది. ఓకేనా, దీన్నే తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు జస్ట్ రిఫరెన్స్ కోసం నేను మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఏ ఉంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఏ డాట్ ఎల్ స్ట్రిప్ యూస్ చేశాను అనుకోండి, ఏమొచ్చింది రిజల్ట్ చూడండి. ఈ స్పేసెస్ని రిమూవ్ ఆఫ్టర్ చేసేసి, ముందున్న స్పేసెస్ అన్ని పోయినాయి. ఎస్. ఏ డాట్ ఆర్ స్ట్రిప్ యూస్ చేశాను అనుకోండి, ఏమైంది? డిఎస్ఏ తర్వాత ఎండ్లో ఉన్న స్పేసెస్ రైట్ అన్ని సైడ్ ఉన్న స్పేసెస్ అన్నీ పోయినాయి. ఏ డాట్ స్ట్రిప్ యూస్ చేశాను అనుకోండి, రెండు స్పేస్లు పోయినాయి, కానీ మధ్యలో ఉన్న స్పేసెస్ పోలేదు చూడండి. మధ్యలో ఉన్న స్పేసెస్ జోలికే రాదు ఇది. ఓకే. ఓకే. ఏదన్నా సెంటెన్స్లో ఇనీషియల్గా స్పేసెస్ ఉన్నా, ఎండ్లో స్పేసెస్ ఉన్నా, ఈ ఫంక్షన్ని యూజ్ చేసి మనం క్లీన్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్ అండి. ఒక్కసారి చూడండి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. స్ట్రింగ్ మెథడ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి? నో చేంజ్. డస్ నాట్ చేంజ్. చేంజ్ చేయలేకపోతున్నాయి కదా, ఇందాక చూపించాను కదా నేను మీకు, అప్పర్కి లోయర్కి మార్చి. యా. నేను పైథాన్ తీసుకుని అప్పర్కి మార్చాను, లోయర్కి మార్చాను, కానీ ఏలాగానే ఉంది కదా, ఇన్స్టంటేనియస్గా చూపిస్తుంది అంతే మనకి. ఇఫ్ వీ వాంట్ టు క్యాచ్ ద చేంజ్డ్ స్ట్రింగ్, వీ నీడ్ టు అసైన్ ఏ న్యూ వేరియబుల్ టు క్యాచ్ ద రిటర్న్ వాల్యూ. ఆ వాల్యూ, ఆ ఫంక్షన్ వల్ల చేంజ్ అయిన వాల్యూని మనం పట్టుకోవాలి అంటే ఇంకో వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి. దట్స్ ఇట్. క్లియర్? గైస్ అర్థమైందా? యా, క్లియర్ అండి. క్లియర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక స్ట్రింగ్ని కానీ మనము ఒక పర్టికులర్ లెటర్తో స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఒక పర్టికులర్ సీక్వెన్స్తో ఎండ్ అవుతుందా అని ఐడెంటిఫై చేయడానికి మనకి స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ అని చెప్పి రెండు మెథడ్స్ ఉన్నాయండి. ఏంటి? స్టార్ట్స్ విత్ అంటే ఆ స్ట్రింగ్ పలానా దాంతో స్టార్ట్ అవుతుంది, నిజమా కాదా అని చెప్పి మనం చెక్ చేసామనుకోండి, అది ట్రూ వస్తే నిజం, ఫాల్స్ వస్తే అబద్ధం. ఇప్పుడు మనకి ఇదే ఉంది, మనం దీన్నే తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను మీకు రాంగ్ చూపించి దాని తర్వాత చూపిస్తాను మీకు. అదండి వేర్ ఇట్ ఈస్. రైట్. ఓకే, ఏ స్టార్ట్స్ విత్, వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈ లోపల ఇచ్చే వాటిని, పెరాన్సిస్ లోపల ఇచ్చే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. నాకు ఏం కావాలి? స్పేస్తో స్టార్ట్ అవుతుందా లేదా అని అడిగా. ఏం చెప్పింది? నిజమేగా, ఆ స్ట్రింగ్ స్టార్ట్ అయ్యేది స్పేస్తోనేగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే b ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ స్ట్రిప్.
ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, బిలో ఏమొస్తుంది? అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ తీసేసి మిగిలింది వస్తుంది, అంతే కదా. ఇప్పుడు బి డాట్ ఓకే స్టార్ట్స్ విత్ స్పేస్తో కాదు False. స్టార్ట్ అయ్యేది. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ స్టార్ట్ అయ్యేది దేంతో? ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్పండి? అప్పర్ కేస్ క్యాపిటల్ ఏ పెట్టారు కదా. అయ్యో అవునా, డబుల్ కోట్ ఇవ్వండి. అక్కడ మనం స్ట్రింగ్ని అడిగేటప్పుడు సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఇవ్వాలి, అది మ్యాండేటరీ. యా ఓకే సరే, ఇప్పుడు నేను ఆఫ్టర్తో స్టార్ట్ అవుతుందా లేదా అని అడిగా, ఇప్పుడు ఏమిస్తుంది? ట్రూ ట్రూ. ఓకే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమిస్తుంది? ఫాల్స్ ఇస్తుంది. ఎందుకని ఫాల్స్ ఇస్తుంది? కేస్ సెన్సిటివ్. ఏం కేస్ సెన్సిటివ్? అన్ని క్యాప్స్ లో ఇచ్చారు కదా. క్యాప్స్ లో ఇచ్చారు. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, ఓకేనా? క్లియర్? ఇప్పుడు బి ఎండ్స్ విత్ ఏ, ఏమొస్తుంది ఆన్సర్ ఇప్పుడు? సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ ఇది? నేమ్ ఎర్రర్. ఏని మనం డిఫైన్ చేయలా, ఏనిది వేరియబుల్ అనుకుంటుంది, మనం స్ట్రింగ్లో పెట్టాలి. ఓకేనా? సో క్లియర్? దీని ప్రాపర్ సింటాక్సింగ్ ఉండదా సిస్టర్? బి డాట్ అండ్ స్పేస్ ఇచ్చి ఎండ్స్ విత్ అన్నారు కదా. బి బి డాట్ అని స్పేస్ ఇచ్చారు కదా ఎండ్స్ విత్ అని, ఆ సింటాక్స్ పట్టించుకోదా ఇది? చూడండి, ఇప్పుడు బి, ఇక్కడ బి తర్వాత కూడా గ్యాప్ ఇచ్చా. ఓకే డాట్ అనేది మ్యాండేటరీ, కానీ గుడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్, దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీస్. ఓకే మ్యాథమెటికల్ సింబల్స్కి వచ్చేటప్పటికి మీరు స్పేస్ ఇవ్వాలి, సింబల్కి Okay. ఆపరేటర్కి మధ్యలో, ఆపరేటర్కి వేరియబుల్కి మధ్యలో. క్లియర్ అండి? Okay. స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్. క్లియర్? ఓకే అండ్ క్లియర్. క్లియర్. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలని చెప్పాం కదా, నేను డిస్కస్ చేశాం కదా. ఎస్. యూజర్ ఇన్పుట్ కోసం మనం ఏం వాడతారని చెప్పాను నేను? ఇన్పుట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తామని చెప్పాను. ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందని చెప్పాను నేను మీకు? ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ డిఫాల్ట్గా దాని ఇన్పుట్లో ఏమి ఎంటర్ చేసినా కానీ స్ట్రింగ్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఓకే ఓకే, అదేగా నేను మీకు చెప్పింది. ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేశాను చెప్పండి? దేనికి డిఫరెన్స్ వచ్చినప్పుడు నేను మీకు ఇన్పుట్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. ఏటీఎం నెంబర్ స్ట్రింగ్ లిటరల్ స్ట్రింగ్ లిటరల్కి డిఫరెన్స్ ఏంటి? స్ట్రింగ్ అంటేనేమో స్ట్రింగ్ లిటరల్ అంటే మనం మాన్యువల్గా డబుల్ కోట్స్ ఎంటర్ చేసి క్రియేట్ చేసామనుకో, దాన్ని మనం స్ట్రింగ్ లిటరల్ అంటాం. అట్లా కాకుండా వస్తే దాన్ని మనం స్ట్రింగ్ లిటరల్ అని పిలవం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇదే ఇన్పుట్ని ఇప్పుడు మనకి ఇక్కడ దీని లోపల ఒక ప్రాంప్ట్ ఇస్తామండి. ఈ ప్రాంప్ట్ ఏంటి అంటే మనకి ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది కదా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇన్పుట్ ఫంక్షన్ని.
ఈ బాక్స్ ఒక్కటే వచ్చిందనుకో, అక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా, కార్డ్ నేమ్ ఎంటర్ చేయాలా, లేకపోతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్ ఏమీ ఉంటుంది కదా. మనకి చూపించాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కోసం దీని లోపల మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తాము స్ట్రింగ్ ఫార్మాట్లో. ఓకే, క్లియర్? ఓకే ఓకే క్లియర్. ఇప్పుడు ఒకవేళగానే మనము ఇంట్ ఇన్పుట్నే తీసుకుందాము అనుకున్నాం అనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఏం ఇన్పుట్ని? ఇంట్ ఇన్పుట్ని మాత్రమే తీసుకుందాం అనుకుంటే ఈ ఇన్పుట్ ఫంక్షన్కి మీరు ఇంట్ ఫంక్షన్ని ముందు పెట్టండి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే. ఒకవేళ ఫ్లోట్ ఇన్పుట్ని తీసుకుందాము అనుకున్నారు అనుకోండి, ఎలా ఇచ్చినా మీకు ఫ్లోటే రావాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇన్పుట్ ఆఫ్ ఫ్లోట్. అదే ఏమిచ్చినా కానీ బులియనే రావాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఏమిచ్చినా కాంప్లెక్స్ రావాలనుకున్నారు అనుకోండి, అదైనా చేయొచ్చు. ఏమిచ్చినా స్ట్రింగ్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది, డిఫాల్ట్గా ఏమి ఇవ్వకపోతే స్ట్రింగే వస్తుంది. ఒకటి ఇంట్ రావాలంటే ఇంట్ ఫంక్షన్ ఇస్తాం, ఫ్లోట్ రావాలంటే ఫ్లోట్ ఫంక్షన్ ఇస్తాం, బులియన్ రావాలంటే బూల్ ఫంక్షన్ ఇస్తాం, కాంప్లెక్స్ రావాలంటే కాంప్లెక్స్ ఫంక్షన్ ఇస్తాం. కాంప్లెక్స్. ఓకేనా? క్లియరా? ఓకే క్లియర్ అండి. రైట్. ఇప్పుడు అట్లా కాకుండా మీరు మల్టిపుల్ ఇన్పుట్స్ ఇవ్వాలి అంటే కూడా ఇవ్వచ్చు, కానీ ఆ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అర్థం కావాలి అంటే మనకి ఈ ఫండమెంటల్ డేటా టైప్స్ కాకుండా వేరే అడ్వాన్స్డ్ డేటా టైప్స్ ఉన్నాయి. లిస్ట్, ట్రిపుల్స్, సెట్, డిక్షనరీ, ఫ్రోజన్ సెట్, ఓకే, ఇట్లా మనకి రేంజ్ అని చెప్పి మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి. ఈ డేటా టైప్స్ డిస్కస్ చేసిన తర్వాత నేను మీకు ఆ రిమైనింగ్ దాన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏం చూస్తారు, ఏం చేస్తారు అంటే మీరు జస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది మీరు చూడండి. ఆల్రెడీ ఇక్కడ నేను మెన్షన్ చేశాను, చూసారా? ఇక్కడ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ప్లీజ్ ప్రొవైడ్ ఇన్పుట్ అని చెప్పి అడుగుతుంది. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఏమని అడుగుతుంది? అప్పుడు మనకి నెంబర్ అంటే క్లారిటీ వస్తుంది. ప్లీజ్ ఎంటర్ నెంబర్ అని అడుగుతుంది. ఫ్లోట్కి కూడా నేను 1 2 3 ఇచ్చా. ప్లీజ్ ఎంటర్ కాంప్లెక్స్ నెంబర్ అడుగుతుంది, నేను మళ్ళీ దీనికి 1 2 3 ఇచ్చా. ప్లీజ్ ఎంటర్. ఇప్పుడు SABCE SABCE చూసారా? నేను మీకు ఇంటూ ఫ్లో టు కన్వర్షన్స్ చెప్పాను, గుర్తుందా మీకు? హలో, గుర్తుందండి. ఏమీ లేకపోతే జీరోని క్రియేట్ చేసింది. బులియన్కి కూడా వాల్యూస్ చెప్పాను, గుర్తుందా మీకు? ఏమన్నా ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రూనే తీసుకొస్తుంది. అక్కడ ఎంటీ ఉన్నా ఏమీ లేకపోయినా జీరో ఉన్నా మాత్రమే ఫాల్స్ తీసుకొస్తుంది. ఓకే, క్లియర్? హలో సార్ ఒక్కసారి 80 పైన లైన్స్ చూపిరా, మీరు వాల్యూస్ ఎంటర్ ఓకే 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 ఓకేనా? క్లియర్ అండి. క్లియర్, రైట్. ఇది జస్ట్ ఆపరేటర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పాను. ఆ తర్వాత స్ట్రింగ్ ఫార్మేటింగ్ అంటామండి. ఈ స్ట్రింగ్ ఫార్మేటింగ్ని మనము మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. అది ఎలాగా అంటే, ఇప్పుడు మీరు జనరల్గా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తారండి. ఆ ప్రింట్ చేసేటప్పుడు మీ స్టేట్మెంట్ మధ్యలోకి హాయ్ ఐఎమ్ స్టడీయింగ్ క్లాస్ మై పర్సంటేజ్ ఈస్, ఇది ఒక స్ట్రింగ్. కానీ ఈ స్ట్రింగ్లో వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ని బట్టి ఫెచ్ చేసిన
ఎంప్లాయీని బట్టి. ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ 100 మందికి ఆడికి ఏం చదువుతున్నాడు, ఆడి పర్సంటేజ్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ మనం ఫెచ్ చేస్తున్నాము. ఆడు మార్కులన్నీ ఎంటర్ చేసిన తర్వాత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమొస్తుంది, 2 రిజల్ట్లు వస్తాయి. ఒక రిజల్ట్ ఏమో ఆడు ఏ క్లాస్ చదువుతున్నాడు, ఇంకో రిజల్ట్ ఏమో ఆడి పర్సంటేజ్ ఎంత రీసెంట్ ఎగ్జామ్స్లో. ఆ 2 రిజల్ట్స్ని మనం ఇక్కడ ఫార్మేట్ ఏ కామా బి అనే దానిలో పెట్టుకున్నాం అనుకోండి. ఏ అనేది ఫస్ట్ ఫ్లవర్ బ్రేసెస్లోకి వెళ్తుంది, బి అనేది సెకండ్ కర్లీ బ్రేసెస్లోకి వెళ్తుంది. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? హలో, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా ఇది? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాను. హాయ్, దిస్ కోర్స్ మంత్స్ డ్యూరేషన్, ఈచ్ వీక్ డే, దీస్ మెనీ అవర్ సెషన్, ఎనీ 1 day in weekend, doubts clarification session, every week starting it means Monday we will give assignment, you need to submit by the next Monday morning. ఇందుట్లో ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ పెట్టాను చూసారా? ఓకే, ఈ కర్లీ బ్రేసెస్లోకి డైనమిక్గా నేను ఈ పర్టికులర్ డాట్ ఫార్మేట్ స్ట్రింగ్ని ఇక్కడితో ఎండ్ చేసేసి తర్వాత డాట్ ఫార్మేట్ అనే దాన్ని యూజ్ చేస్తే 4 ఫస్ట్ కర్లీ బ్రేసెస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది, 2 నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది, 3 నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఎక్కడ ఉందో అది అన్నీ వచ్చి ఆర్డర్గా పక్కన ఉన్న స్ట్రింగ్లో కర్లీ బ్రేసెస్లో కూర్చుంటాయి. క్లియర్ గైస్? దీన్ని మనం స్ట్రింగ్ ఫార్మేటింగ్ అంటాం అనమాట. ఒక స్ట్రింగ్లోకి డేటాని డైనమిక్గా పాస్ చేయడం ఎలాగా అంటే ఇలాగా. ఓకే, అండర్స్టూడ్. అండర్స్టూడ్? ఇందుట్లో ఇక్కడ 3 స్క్వేర్ బ్రాకెట్లు పెట్టి ఒకటే వాల్యూ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుద్ది చూడండి ఒకసారి. ఏమని చెప్తుందో, రీప్లేస్మెంట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఫర్ ది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ట్రిపుల్. నాకు 3 ఉన్నాయిరా బాబు, మీరు 2 ఇచ్చారు అని చెబుతుంది అది. 1 సెకండ్. అర్థమైందా? ఇప్పుడు మీకు అదే మీరు ఎక్కువ ఇచ్చారనుకోండి అది అడగదు, తక్కువ ఇస్తేనే అడుగుతుంది. ఏం చేసింది? ఏమన్నా అడిగిందా మిమ్మల్ని? ఇప్పుడు దానికి ఎందుకు, దానికి రావాల్సిన బ్రాకెట్లో కావాల్సిన వాల్యూస్ వచ్చేసినాయి, అది హ్యాపీ. ఆ మిగిలిపోయిన దాని గురించి ఎవరో పట్టించుకోరు. అదే సేమ్ అన్నిటికీ రావాలంటే జస్ట్ 1 నెంబర్ ఇస్తే సరిపోతుంది. సరిపోదు. మనం ఆ ఎన్ని కర్లీ బ్రేసెస్ పెట్టామో అన్ని వేరియబుల్స్ని ఇక్కడ మనం ఇవ్వాలి. ఓకే, either it should be same, అన్ని ఒకటే అయినా సరే సేమ్ మళ్ళీ ఇవ్వాలి దానికి. ఓకే ఓకే ఓకే, క్లియర్ అండి? క్లియర్ క్లియర్, యా క్లియర్. ఇప్పుడు ఇదొక కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, రీప్లేస్ ఫంక్షనాలిటీ నేను ఇందాక చెప్పాను చూసారా మీకు. ఫైండ్ అండ్ రీప్లేస్. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ అసైన్ చేశాను, ఒక స్ట్రింగ్ ఇచ్చాను నేను. ఆ స్ట్రింగ్ ఏంటి అంటే ఇది. ఇందులో నేను ఏం అడుగుతున్నాను, దీన్ని 2 ఉంది కదా నాకు ఇక్కడ, ఈ 2 ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. ఇది ఏం చెప్పింది నాకు? ఇదేం చెప్తుంది? అరే బాబు, నువ్వు స్ట్రింగ్తో చెక్ చేస్తున్నావురా, నువ్వు నన్ను స్ట్రింగ్ గురించి అడుగు అంటుంది. అదే నేను ఇప్పుడు దీన్ని స్ట్రింగ్ ఫార్మేట్లో అడిగాను అనుకో, అదేం చెబుతుంది? నా దాని ఇండెక్స్ ఇస్తుంది. క్లియరా? నేను లేనిది అడిగితే నాకు ఇది టైప్ ఎర్రర్ ఇస్తుంది, నేను ఉన్నదాన్ని అడిగితే ఇది నా స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తుంది. ఓకే, స్టార్టింగ్ ఇండెక్స్. కోర్స్ అనేది ఎక్కడుందో ఐడెంటిఫై చేయమన్నాను. ఇది కొన్ని కోర్స్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ అక్కరెన్స్ మనం అడిగింది ఎక్కడ దొరుకుతుందో దానికి సంబంధించిన స్టార్టింగ్ ఇండెక్స్ని మాత్రమే ఇస్తుందండి.
కోర్స్ అనేది ఇంకో చోట ఎక్కడన్నా ఉంటే దాన్ని పట్టుకురాదు, ఫస్ట్ ఎక్కడ వస్తుందో అక్కడే తీసుకొస్తుంది. క్లియరా? యాస్ క్లియర్ క్లియర్. సో ఇప్పుడు అదే నేను ఇక్కడ క్యాపిటల్ కోర్స్ ఇచ్చాను, ఇది అసలు లేదు. ఏమని ఇచ్చింది? -1. అర్థమైందా? -1 అంటే నీకు దొరకలేదు, అందుట్లో లేదు అని మీనింగ్ అనమాట. ఫైండ్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి ఫైండ్ ఆ స్ట్రింగ్ అసైన్ చేసిన వేరియబుల్ డాట్ ఫైండ్ యూజ్ చేసి మీరు మీకు కావాల్సిన దాన్ని, మీకు కావాల్సిన స్ట్రింగ్ వాల్యూ మీకు ఇస్తే, ఒకవేళ ఉంటేనేమో మీకు దాని స్టార్టింగ్ ఇండెక్స్ని తీసుకొస్తుంది. ఒకవేళ మీరు సింగిల్ క్యారెక్టర్ ఇచ్చారనుకో డైరెక్ట్గా దాని ఇండెక్స్ని తీసుకొస్తుంది. అట్లా కాకుండా మీరు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే నథింగ్ బట్ ఒక వర్డ్ని కానీ ఒక సబ్ స్ట్రింగ్ని కానీ ఇచ్చారనుకో దాని స్టార్టింగ్ ఇండెక్స్ని తీసుకొస్తుంది. ఒకవేళ మీరు అడిగింది ఆ స్ట్రింగ్లో లేదనుకోండి మీకు -1 అని తీసుకొస్తుంది. ఒకవేళ మీరు అడిగిందే తప్పు అనుకోండి, స్ట్రింగ్లో మీరు ఇంటిజర్ని ఎట్లా అడుగుతారు? అడగలేరు కదా. అడిగిందే తప్పు అనుకోండి ఎర్రర్ ఇస్తుంది. క్లియర్? క్లియర్. రైట్. ఇప్పుడు రీప్లేస్ ఫంక్షన్ చూద్దాము. ఒకసారి చూడండి, ఇక్కడ రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమో దేన్ని రీప్లేస్ చేయాలి, సెకండ్ ఏమో దేంతో రీప్లేస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఫస్ట్ దేన్ని రీప్లేస్ చేయాలి, సెకండ్ దేంతో రీప్లేస్ చేయాలి. క్లియర్ గైస్? ఇప్పుడు నేను ఓకే క్లియర్. స్మాల్ కోర్స్ని ఇక్కడ క్యాపిటల్తో రీప్లేస్ చేస్తాను. ఓకే క్లియర్? yes క్లియర్. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఒక పైథాన్ దాన్ని తీసుకున్నాను. నేను మీకు ఇందాక చూపించాను, ఇందాక రీప్లేసింగ్ ఫంక్షనాలిటీ కోసం మీకు లిస్ట్ రాసి చూపించాను కదా, సేమ్ దాన్నే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, దీని ఐడి ఎంత? ఇది ఐడి ఆఫ్ ఏ. ఓకేనా? ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తున్నా. ఏ డాట్ రీప్లేస్, ఏం రీప్లేస్ చేస్తున్నాను? HON అని HONతో రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, రీప్లేస్ అయిందా? అయింది కదా. ఇప్పుడు ఏం నేను కాల్ చేశా, రీప్లేస్ అయింది తప్పితే అది అప్డేట్ అవ్వాలా. నేను చెప్పాను కదా ఇందాక వేరియబుల్తో అసైన్ చేసుకోవాలని చెప్పి, అదే మీరు దీన్ని కానీ ఇంకొక బీతో అసైన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు బి అనేది ఈ పర్టికులర్ వాల్యూగా వస్తుంది, ఏ అనేది అట్లాగే ఉంటుంది. బి అనే దాని ఐడి వేరు, ఏ అనే దాని ఐడి వేరు. ఇది ఏం చేస్తుందంటే, సేవ్ అంటే మనం సేవ్ యాజ్ అని చెప్పి రెండు ఫంక్షనాలిటీలు ఉంటాయి కదా జనరల్గా. సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? సేవ్ అంటే బై డిఫాల్ట్ గా వెళ్ళి అవుతుంది. సేవ్ యాజ్ అంటే మనం పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ సేవ్ అంటే ఉన్న డాక్యుమెంట్లోనే ఆ చేంజెస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. సేవ్ యాజ్ అంటే ఉన్న డాక్యుమెంట్ ఉన్నట్టుగానే ఉంటుంది, కొత్త దాంట్లో కొత్త డాక్యుమెంట్ క్రియేట్ అయ్యి అందులో మన చేంజెస్తో కాపీ క్రియేట్ అవుతుంది. అవును, ఇది సేవ్ యాజ్ ఫంక్షనాలిటీ. ఉన్న దాంట్లో మనం చేసే చేంజెస్ అన్నీ సేవ్ అవ్వవు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. మనం కొత్త చేంజెస్ చేసి కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేయాలి ఉన్న దాంట్లో నుంచి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? కొత్తది క్రియేట్ అవుతుంది. కొత్తది క్రియేట్ అవుతుంది తప్పితే ఉన్న దాంట్లోనే అప్డేట్లు అవ్వవు. అదే ఇమ్యూటబిలిటీ బిహేవియర్. క్లియర్ అండి ఫర్ ఎవ్రీవన్? హలో, yes క్లియర్. ఓకే క్లియర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 9:24. సో ఇఫ్ వి స్టార్ట్ అనదర్ కాన్సెప్ట్ ఇట్ విల్ బి నాట్ గుడ్ వితౌట్ అ ప్రాక్టీస్. ఓకే రైట్. సో ఈ స్ట్రింగ్ మొత్తం, ఈ స్ట్రింగ్ మెథడ్స్ కాన్సెప్ట్లో ఎవరికన్నా ఏదన్నా డిఫికల్ట్ అనిపించిన కాన్సెప్ట్ ఉంటే చెప్పండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ దట్ ఐ లీవ్ ది సెషన్. వై? బికాజ్ ఇప్పుడు మనం ఇంకోటి మొదలు పెడితే అవ్వదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇది థరోగా ప్రాక్టీస్ చేయాల్సిందే.
నేను మీరు ప్రాక్టీస్ చేయకుండా ముందుకెళ్ళను, వెళ్ళినా వేస్ట్. ఓకే, ఎవరికి ఏం డిఫికల్ట్ అయిన కాన్సెప్ట్స్ ఏం లేవా ఇందులో, లేకపోతే డౌట్స్ ఉన్నాయి, ఒకవేళ మంచిగా విన్నా కానీ కన్ఫ్యూజన్ ఉందనుకున్నాయి. ఓకే దెన్ రైట్. మీరు ఒకసారి మళ్ళీ చూడండి, గో త్రూ ద డాక్యుమెంట్, ట్రై టు ప్రాక్టీస్ ఇట్. మీకు ఎక్కడైనా ఏదైనా క్లారిటీ లేదు అనుకుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ మళ్ళీ రికార్డింగే చూస్తే మీకు క్లారిటీ రాదు. నేను కోడ్ ఫైల్ పంపించాను, నోట్స్ పంపించాను, మీరు జూపిటర్ నోట్బుక్ క్రియేట్ చేసి దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది చెప్పండి. ఇన్స్టాలేషన్లో. పైథాన్ ఐడియల్లీ నాకు డౌన్లోడ్ అవటం లేదు, జస్ట్ ఇదే చూపిస్తుంది ప్రాంప్ట్దే. పైథాన్ ఐడియల్లీ ఇన్స్టాల్ అవ్వట్లేదా, లేకపోతే ఇన్స్టాల్ అవ్వట్లేదా? మీకు పైథాన్ డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేస్తే ఓన్లీ అది నాకు రావట్లేదు. ఓన్లీ పైథాన్ 3.1 to 64 బిట్ అనే వస్తుంది. అండ్ మాడ్యూల్ డాక్స్ అని చెప్పిన అది వస్తుంది, అయితే ఐడియల్లీ రావట్లేదు. ఐడియల్లీ రావట్లేదా? ఏంటంటే నా సిస్టమ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి, ఒకసారి సెర్చ్ చేయండి, ట్రై టు ట్రబుల్ షూట్ ఇట్. మీరు గ్రూప్లో పెట్టండి ఒకసారి ఆ పోస్ట్. ఇన్స్టాల్ చేసి మళ్ళీ చేశాను. ఒకసారి మీరు గ్రూప్లో పెట్టండి స్క్రీన్ షాట్ తీసి. ఓకే, ఒకవేళ అవ్వకపోతే ఆన్ సాటర్డే సండే డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఉంది కదా మనకి, అందులో నేను చెప్తాను. ఇన్స్టలేషన్ సంబంధించింది కదా, మీకు స్క్రీన్ షేర్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చి అదంతా ఉంటుంది. అవును. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి, అవ్వకపోతే విల్ సీ ఆన్ దట్ డే. ఓకేనా? మస్ట్ అండ్ షుడ్ మీరు ప్రాక్టీస్ చేయండి మొత్తం అంతా. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వస్తే మీకు 20% పైథాన్ క్లియర్గా ఈజీగా అర్థమైపోతున్నట్టే. ఈ ఒక్క పర్టికులర్ ఈ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద డేటాకి వెళ్ళినా కానీ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ వదలదు. ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నా కానీ మీరు ఫైండ్లు, రీప్లేస్లు ఇవన్నీ వదలవు మనల్ని. డేటా క్లీనింగ్ పార్ట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయండి మీరు, మస్ట్ అండ్ షుడ్. ఓకే, క్లియర్? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ సజెషన్స్ అబౌట్ క్లాస్? చెప్పండి. సో నేను ఇప్పుడే ఫామ్ ఫిల్ చేశాను, సో నాకు డ్రైవ్ యాక్సెస్. ఓకే, ఫామ్ ఫిల్ చేశారా మీరు? డ్రైవ్ యాక్సెస్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది మీకు, చూడండి. మై టీమ్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే ఓకే సిస్టర్, ఇండెక్సింగ్ ఒకటే కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. కన్ఫ్యూజన్ మీకు అర్థమవుతుంది, విన్నప్పుడు అర్థమవుతుంది, కానీ ఓన్లీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఓకే సరే. ఓకే, థ్యాంక్ యూ గైస్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ అండి. Thank you. If you have any questions, you can reach out to me. I think you all have my number. ఈ నెంబరు కొంచెం అంటే లేదు బ్రదర్, మీ నెంబర్ మాకు షేర్ చేయలేదండి. సో ఆల్రెడీ చాలా మంది మాట్లాడినట్టే ఉన్నారండి. సో ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ షేర్ ఇట్ ఇన్ గ్రూప్. ఓకే ఓకే, టెలిగ్రామ్ గ్రూప్లో నా నెంబర్ షేర్ చేస్తాను. యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఓకే, థ్యాంక్ యూ. చేయకండి అండి, మ్యాక్సిమం 10-10:30 లోపు చేయండి. మిగిలిన ఓకే, 9 to 5 జాబే కదా నాది కూడా. యా, ఓకే, డన్. థ్యాంక్ యూ. యా, బాయ్. థ్యాంక్ యూ. సో ఓకే, నా నంబరు